అంటే యాకోబు పత్రిక 5:14 ఒక మాట ఉంటుంది, మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే సంఘ పెద్దని పిలిచి ఆయన ద్వారా ప్రార్థన చేయించుకోండి, ఆయన నూనె రాసి మిమ్మల్ని అభిషేకించి యేసుప్రభు నామంలో ప్రార్థించినప్పుడు మీకు స్వస్థత కలుగుతుంది అని ఉంది. మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఎవరిని పిలవాలి? సంఘంలో పెద్ద అని ఉంది. అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, స్వస్థత అనేది దేవుడు ఒక సంఘ పెద్ద ద్వారా చేయొచ్చు, పాస్టర్ ద్వారా చేయొచ్చు, ఎవరి ద్వారా అయినా చేయొచ్చు. కానీ మీరు విశ్వాసంతో మీ ఇంట్లో గృహ కూడిక, ఒక గృహ ప్రార్థన ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటే తద్వారా మీకు ఈ స్వస్థత కలుగుతుంది. అయితే చాలాసార్లు మనం నమ్మం, బ్రదర్ చేస్తే వస్తుందా, వచ్చినప్పుడులే ఇలా చేస్తే వస్తుందా అని చాలాసార్లు మన అవిశ్వాసం బట్టి దేవుని కార్యాలు మనం చూడలేము. కానీ నాకు ఈ మధ్యలో నేను మొన్న చర్చిలో ప్రార్థించినప్పుడు ఒక ఉపవాస ప్రార్థనలో దేవుడు అన్నాడు, నూనె రాసి ప్రార్థన చేయి, మనుషులు అనారోగ్యంతో బంధకాల్లో ఉన్నారు, వాళ్ళ బంధకాలు విడిపించబడాలి అన్నప్పుడు ఆ బలిపీఠం మీద ఉన్నప్పుడు నేను వెంటనే నూనె తీసుకొని వాళ్ళ తల మీద రాసి ప్రార్థించాక 1-2 వారాల్లో దేవుడు అక్కడ నిజంగా దురాత్మలతో పట్టబడిన వారిని, బంధకాల్లో ఉన్నవారిని దేవుడు స్వస్థపరిచి విడిపించాడు. కాబట్టి నూనె రాసి ప్రార్థించినప్పుడు విశ్వాసంతో చేయబడిన ప్రార్థన రోగిని బాగు చేస్తుందంట. వాడు పడిపోయినా అంట వాడిని మళ్ళీ లేపుతుందంట. అంటే పాపంలో పడిపోతే వాళ్ళని పాపం నుంచి దేవుడు విడిపిస్తాడంట. చూద్దాం యాకోబు పత్రిక 5:14-15 ఒక్కసారి చూద్దాం. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపించవలను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఇక్కడ ఏముందండి మాట? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. తర్వాత నెక్స్ట్ ఇంకో మాట, ప్రభు అతన్ని లేపును. ప్రభు అతనిని లేపును. హల్లెలూయా. విశ్వాసంతో చేసే ప్రార్థనని దేవుడు వింటాడండి, స్వస్థపరుస్తాడు. అతన్ని దేవుడు లేపుతాడు. ఒకవేళ అతను పాపంలో ఉన్నా సరే దేవుడు అతన్ని క్షమిస్తాడు. కాబట్టి దయచేసి మీరు ఎవరిని అనుకోవద్దు, విమర్శించద్దు, ఈ విషయాల్లో అనుమానించద్దు. దేవుడు చేస్తాడండి, స్వస్థతలు ఉన్నాయి. మా జీవితంలో మాకు కోవిడ్ వచ్చినప్పుడు నిజంగా చెప్తున్నాను, నేను వ్యక్తిగతంగా నేను ప్రాక్టికల్గా చూడగలిగాను ఆ స్వస్థతని. ఎలా అంటే 2020 సంవత్సరం ఏప్రిల్లో నాకు ఫస్ట్ టైం కోవిడ్ వచ్చింది. అయితే అప్పుడు నేను క్వారంటైన్లో ఉన్నాను 15 రోజులు. నాకు భయం వేసింది, కానీ అంత నేను సీరియస్ తీసుకోవాలా. దేవుడు నన్ను ఆయన కృప ద్వారా స్వస్థపరిచాడు. అయితే వితిన్ 1 మంత్ అండి, అంటే ఏప్రిల్ 15 స్టార్ట్ అయింది కోవిడ్ అనుకుంటా, 30కి తగ్గింది. మళ్ళీ మే 28, 1 నెల గ్యాప్లోనే మళ్ళీ నాకు రెండోసారి కోవిడ్ వచ్చింది. రెండోసారి చాలా సివియర్గా వచ్చింది. ఎంత సివియర్గా అంటే ఫీవర్ 104, మనిషి నిలబడలేను, కూర్చోలేను, యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదు, మందులు ఎన్ని డాక్టర్స్ని ఆన్లైన్లో సంప్రదించిన బెడ్స్ ఖాళీగా లేవు, ఎవరు చేర్చుకోవట్లా. ఎన్ని డాక్టర్స్ని సంప్రదించినా ప్రతి ఒక్కరూ ఏదో ఒక యాంటీబయాటిక్ ఇస్తున్నారు, ఎన్ని వాడినా తగ్గట్లా. కొంతమంది అయితే నువ్వు చచ్చిపోతావు, ఇంకా నీకు మందులు ఓవర్ డోస్ ఉంది, నీ ఫుడ్ తినట్లా, డైలీ 2000-3000 mg వేసుకోవాలి. అంత వేసుకొని తిండి తినలేని పరిస్థితులు, ఆ 104 ఫీవర్లో మనిషి నిలబడలేను, కూర్చోలేను, నీరసం. అలాంటి పరిస్థితిలో నాకు ఇంకా వెక్స్ అయిపోయాను, ఇంకా నిరాశ వచ్చేసింది. ఇంకా ఏంటి, ఇంతేనా నా జీవితం, ఇంకా అయిపోయిందా? 9 రోజుల నుంచి ఫీవర్ దగ్గర లేకపోతున్నా, ఏం చేయలేకపోతున్నా, ఒక లాంటి ఫీలింగ్ ఏంటంటే ఇంకా నేను చనిపోతానేమో అంత ఫీలింగ్ వచ్చేసింది. కానీ ఆ 9వ రోజు రాత్రి ఇంకా నన్ను యేసుప్రభు రాత్రి 1:30 వచ్చి నన్ను ముట్టడం అండి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, నన్ను ఎవరో ముడుతున్నారు. కాళ్ళ నుంచి నన్ను ఇంచుమించు అరగంట నన్ను ప్రభు ముట్టడం, నా గుండె మీద చేపెట్టి, నా తల మీద చేపెట్టి, ఆ స్పర్శ తగిలినప్పుడు నేను వెంటనే ఏడ్చాను. దేవుడు ముడతాడంట అంటే వెంటనే మన ఆత్మ అంతరంగ పురుషుడు ఏడుస్తాడంట. వెంటనే ఏడ్చాను, ప్రభువా ఏంటి, ఎందుకు ప్రభువా నాకు ఈ కష్టం, నీ సేవ చేస్తుంటే ఏంటి ప్రభువా ఈ బాధ అన్నప్పుడు ప్రభువారు నాకు ఆయన స్వరం విన్నా. ఆయన అన్నారు, నేను స్వస్థపరుస్తాను, నువ్వు నా సేవ చేయాలి, నా పని ముగించే వరకు నేను విడిచిపెట్టను అనే మాట నాకు ఆ రోజు చెప్పారండి. ఆ తర్వాత నేను కాసేపటికి నేను
నార్మల్గా అయిపోయాను. అయితే నాకు ఇంకా అనుమానము, నిజంగా నేను బాగున్నానా, సరే అయ్యానని. పొద్దున్న లేచి చూస్తే టిఫిన్ ఆ 9 రోజులు నేను ఒక ఇడ్లీ తినడం కూడా చాలా కష్టం అయిపోయింది. అట్లాంటిది పొద్దున్న లేచిన వెంటనే కాఫీ తాగాను. కాసేపటికి నేను అనుమానంగా ఉన్నా, నిజంగా నాకు స్వస్థత వచ్చిందా, అవి బాగా అయ్యానా లేకపోతే అట్లా అనుకుంటున్నానా అనుకుంటూనే ఒక 3-4 ఇడ్లీలు తిన్నా. మధ్యాహ్నానికి నార్మల్గా వ్యక్తి, మంచిగా ఆరోగ్యంగా ఉండే వ్యక్తి ఎలా ఆహారం తింటాడో అలా భోజనం చేశాను. అప్పుడు నాకు 3ంటికి నాకు అర్థమైంది, ఓకే నేను బాగా అయిపోయాను అనమాట, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఆ తర్వాత టెస్ట్ చేయించుకుందామంటే మళ్ళీ భయం, ఎందుకు మళ్ళీ రిపోర్ట్, మళ్ళీ దాంట్లో ఆ వాల్యూస్ ఏదైనా వస్తే మళ్ళీ నాలో అనుమానం వస్తుందని ఇంకా నేను అప్పటికే చాలాసార్లు ఆ కోవిడ్ అది చేసుకున్నా, ఎప్పుడు పాజిటివే. దేవుడిని అడిగా, ప్రభు ఇంకా నాకు వద్దివి, మళ్ళీ నాకు అనుమానాలు వస్తాయి అంటే దేవుడు అన్నాడు, ఇంకా నువ్వేం చేయించుకోవద్దు, నేను నిన్ను స్వస్థపరిచాను అన్నాడు. ఇంకా అప్పటి నుంచి నేను దాని జోలికి వెళ్ళా. అలా దేవుని కృప బట్టి, దేవుడు చేసిన అద్భుతం బట్టి నాకు అర్థమైంది వ్యక్తిగతంగా స్వస్థత ఉంది, స్వస్థత దేవుడు చేస్తాడు అని. అయితే చాలాసార్లు మీకు తెలియకుండానే చిన్న చిన్న అనారోగ్యాలు ప్రభువారు మిమ్మల్ని తప్పించి స్వస్థపరుస్తారు. కానీ కొన్నిసార్లు పెద్ద అనారోగ్యాలు వస్తాయి. కానీ మీరు అనుకోవచ్చు, మరి నాది పెద్ద అనారోగ్యం కదా, నాకు జరుగుతుందా, నన్ను చేస్తాడా ప్రభు అని మీరు అనుకోవచ్చు. నేను ఒకటే చెప్పగలను, దేవుడికి ఒక చిత్తం, ఒక ప్రణాళిక ఉంది. మనం ఆ చిత్తంలో, ఆ ప్రణాళికలో మనం విశ్వాస సహితమైన ప్రార్థన అని ఉంది బైబిల్లో. విశ్వాసంతో మనం దేవుని ప్రార్థిస్తే, మీ కొరకు సేవకుడు విశ్వాసంతో చేసిన, మీరు విశ్వాసంతో ఆ మాటని స్వీకరించినప్పుడు, విశ్వాసం ద్వారా కొండల్ని కూడా మనం పడివేయచ్చంట. కొండలు ప్రకలించు విశ్వాసం, ఆవగించేంత విశ్వాసం ఉంటే గొప్ప కార్యాలు చేస్తానని చెప్పాడు దేవుడు. కాబట్టి మనం స్వస్థత ఆయనలోంచి బయటికి వెళ్తుంది. ఆయన ముట్టిన వారందరూ బాగుపడ్డారు అనే మాటలు చదివినప్పుడు మీకు అనిపిస్తుంది, నన్ను కూడా ప్రభువారు ముడితే బాగుంటుంది, నేను కూడా స్వస్థపడాలి అని మీరు ఆశపడినట్లయితే దయచేసి ఈ ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను ముట్టు, ప్రభువా నన్ను స్వస్థపరిచిన ఆయన, నా దగ్గరికి రాయేసయ్యా అని మీరు అడిగితే ఖచ్చితంగా ప్రభువారు వస్తారు. ఇదే ప్రార్థన అండి, పట్టు వదలకుండా రోజు తెల్లవారుజామున లేచి నన్ను ముట్టు, నన్ను స్వస్థపరచు, నేను నమ్ముచున్నానయ్యా, నేను అనుమానించను, ఖచ్చితంగా నేను బాగోతాను, నేను సాక్ష్యం చెప్తానని మీరు పట్టుదలతో ప్రార్థించండి. వేకుజాము లేచి ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ఎందుకంటే వాక్యంలో ఉంది, ఆయన పొందిన గాయాల ద్వారా నాకు స్వస్థత, ఆయన పొందిన గాయాల ద్వారా నాకు స్వస్థత అనే మాట పదే పలకండి. క్రీస్తు నాలో ఉన్నాడు, యేసు ప్రభువు నాలో ఉన్నాడు, నా శరీరం, నా కాళ్ళు, నా చేతులు అన్నీ ప్రభువువి. కొలిసీలో ఉంటుంది ఒక మాట, క్రీస్తు నా యందు ఉన్నాడు, క్రీస్తు నా యందు ఉన్నాడు అని. ఆ మాట చెప్తూ క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు. ఈ శరీరం, కాళ్ళు, ఈ పాదాలు, మీ శరీరం దేవుని దేవాలయం అని మీకు తెలియదా అని ఉంది కదా వాక్యంలో. మీ శరీరం దేవుని మందిరం, ఆత్మ ఆయన నివసించే స్థానం. ప్రభువా ఈ శరీరం నీ దేవాలయం అయినప్పుడు మరి ఇది అనారోగ్యంతో ఉండడం నీ చిత్తం కాదయ్యా, దీన్ని స్వస్థపరచు అని మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి. మీకోసం నేను ఒక సేవకుడిగా నేను విశ్వాస సహిత ప్రార్థన ఇప్పుడు మీ కొరకు చేయాలని ఆశపడుతున్నాను. నిశ్చయంగా దేవుడు మీకు స్వస్థపరుస్తారు. మీరు ప్లీజ్ నమ్మండి. మీరు నన్ను నమ్మక్కర్లేదు, దేవుడు నమ్మండి. దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయనకి సమర్థుడు. ఆయన్ని ఆశ్రయించు వారికి ఆయన గొప్ప దేవుడు. ఖచ్చితంగా ఆయన విడిపిస్తాడు. అయితే ఈ సమయంలో నేను మీ అందరి కొరకు ప్రార్థిస్తాను. కళ్ళు మూసుకోండి, దేవుడు ఒక అద్భుతం చేయునుగాక. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, నాతో ఏకీభవించండి ప్రార్థనలో. ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి యేసయ్యా, నీ గాయాల ద్వారా మాకు స్వస్థత కలిగి ఉన్నది. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యం వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో తండ్రి, నువ్వు ఇచ్చిన ఆ అధికారం బట్టి, నువ్వు ఇచ్చిన ఆ మాట బట్టి, నీ వాక్యాన్ని బట్టి నేను విశ్వాసంతో వీరి కొరకు ప్రార్థిస్తున్నాను. సమస్య ఎంత పెద్దదైనా సరే, అనారోగ్యం ఎంత ఘోరమైందైనా సరే, యేసు నామంలో ప్రతి మోకాలు వంగును గాక, యేసు నామంలో ప్రతి అనారోగ్యం స్వస్థపరచబడును గాక. యేసుక్రీస్తు రక్తాన్ని వీరందరి మీద ప్రోక్షిస్తున్నాను. అయ్యా, కాలు నొప్పైనా, క్యాన్సర్ అయినా, జలుపైన, జ్వరమైన తండ్రి, ఎటువంటి అనారోగ్యమైన, గొంతు నొప్పైనా, వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినా
తండ్రి మోకాలు నొప్పులైనా, తండ్రి స్పైన్ ప్రాబ్లమ్స్ అయినా, ఆర్థరైటిస్ అయినా, ఏదైనా సరే ఆస్తమా అయినా యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగును గాక. యేసుక్రీస్తు రక్తం ద్వారా స్వస్థత కలుగును గాక. ఆయన గాయాల ద్వారా నేను స్వస్థత పొంది ఉన్నాను. నా ప్రభువు నన్ను స్వస్థపరుస్తున్నాడు. దేవా, ఈ క్షణమే ఇప్పుడే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ ముట్టు ప్రభువా, స్వస్థపరచు యెహోవాని నేనే. ఐగుప్తులో వచ్చు అనారోగ్యం ఏది నీ దగ్గరికి రానివ్వను ప్రభువా. స్వస్థపరచు ప్రభువా. వాళ్ళ పాపాల నిమిత్తం నేను నీకు మొరపెడుతున్నాను. దయచేసి క్షమించయ్యా. ఆనాడు తండ్రి గుడ్డివారికి కళ్ళు ఇచ్చావు, మూగవారితో మాట్లాడిచ్చావు, కుంటివారు నడిపించావు. ఈనాడు అటువంటి అద్భుతాలు మరలా నీ విశ్వాసం జీవితంలో చేయి ప్రభువా. విశ్వాసం ప్రజలో చేయి ప్రభువా. స్వస్థత నీలోంచి బయటకు వస్తుంది ప్రభువా. స్వస్థత శక్తి నీ పరలోక సింహాసనం నుంచి బయటకు వస్తుంది. దేవా, మనిషిని సృష్టించింది నువ్వే. మా ఎముకలు, మా నరాలు, మా మాంసము అన్నిటినీ నిర్మించిన దేవుడివి నువ్వే. నీకు తెలుసు దేన్ని ఎలా పని చేయించాలో. నీ నామంలో నేను విశ్వాసంతో చెప్తున్నాను. ఆ జ్వరము, ఆ ఆస్తమా, ఆ గొంతు నొప్పి, ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఆ క్యాన్సర్, ఆ నడుము నొప్పి, ప్రతి రకమైన అనారోగ్యాన్ని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అన్నిటినీ బాగు చేయి తండ్రి. మరి ప్రవక్త అయిన హెస్కేల్తో నువ్వు మాట్లాడావు, ఎండిపోయిన ఎముకలు మరలా జీవానికి వస్తాయా అంటే తను అన్నాడు, అది నీకే తెలుసును దేవా అన్నప్పుడు ఆ ఎండిపోయిన ఎముకల్ని ఆజ్ఞాపించు, మరలా అవి జీవం రావాలని, మరలా దానికి మాంసం రావాలని, మరలా దానికి నరాలు, ఎముకలు అన్నీ ఆర్డర్లో రావాలని ఆజ్ఞాపించు అన్నప్పుడు ప్రవక్త ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో అక్కడ మీ అద్భుతాన్ని చేశారు. ఈరోజు నేను యేసుక్రీస్తు నామంలో ఆ క్యాన్సర్ని తొలగించండి, ఆ బ్లడ్ని శుద్ధీకరించండి, ఆ ఆస్తమా, ఆ కోల్డ్, ఆ జ్వరము, ఆ కాలు వాపులు, ఆ గుడితనము, ఆ కుంటితనము, ఆ మూగ దెయ్యాలు, అనారోగ్యాలు యేసుక్రీస్తు నామంలో విడిపిస్తున్నాము ప్రభువా. నజరేయుడైన యేసు నామంలో విడిపిస్తున్నాం ప్రభువా. ప్రతి అనారోగ్యాన్ని, ప్రతి రుగ్మతిని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో విడిపిస్తున్నాం తండ్రి. బీ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో స్వస్థత పొందునుగాక. మీరు విశ్వాసంతో యాక్సెప్ట్ చేయండి. నాకు స్వస్థత కలుగుచున్నది అనే మాటను చెప్పండి. నేను స్వస్థత పొందుతున్నాను. ప్రభువారు నన్ను బాగు చేస్తున్నారు. దేవా, నీ శక్తిని పంపి పరలోకం నుంచి ఇప్పుడే వాళ్ళని ముట్టి తాకి బలపరిచి స్వస్థపరిచి ప్రభువా. రాబోయే రోజుల్లో గొప్ప సాక్ష్యాలు ఈ మీటింగ్లో ఉన్న వారందరూ చెప్పుదురుగాక. యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఇప్పుడే నీ శక్తిని పంపించు ప్రభువా. ఇప్పుడే ముట్టి తాకి బలపరిచి ఒక అద్భుతాన్ని చేయి ప్రభువా. ఈ రాత్రే వాళ్ళని ముట్టి ప్రభువా. ఇప్పుడే ఈ క్షణమే తండ్రి స్వస్థత పరిచి గొప్ప సాక్ష్యాలు ఈ గూగుల్ మీట్లో రాబోయే రోజుల్లో వినుటకు మీరే సహాయం చేయమని దీవించి వీళ్ళ హృదయాల్లో ఆ విశ్వాస వేరును తీసివేయి. అవిశ్వాసం వద్దు. విశ్వాసంతో నమ్మండి. అవిశ్వాసం ద్వారా దేవుని కార్యాలు ఆగిపోతాయి. దయచేసి నమ్మండి. నమ్మిన వారికి స్వస్థత కలుగునుగాక. నమ్మండి, పొందుకోండి. దేవుడు స్వస్థపరచాలనుకుంటున్నాడు. బీ హీల్డ్. నీ సింహాసనం నుంచి ఆ శక్తిని పంపి వీళ్ళని బాగు చేయి ప్రభువా. అద్భుతాన్ని చేసి రాబోయే రోజుల్లో ఈ పరిచర్య ద్వారా అనేక స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు ఆనాడు నువ్వు ఏదైతే చేసావో మరలా ప్రారంభించమని, కొనసాగించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క దీవెనయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యోన్య సావాసం సన్నిధి సదాకాలం మీకు తోడయండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ కొరకు మేము ఖచ్చితంగా మా వ్యక్తిగత ప్రార్థనలో మీ అందరి కొరకు ప్రార్థిస్తాము. దయచేసి మీరు మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీ కొరకు మేము ప్రేయర్లో పెడతాము.